హలో. వర్కౌట్ అయిపోయిన తర్వాత జిమ్లో వెయిట్స్ని రీరాక్ చేయరు ఎందుకో తెలుసా అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి వాళ్ళకు తెలియదు పాపం. ఎందుకు అంటే వాళ్ళకి ఎవరైతే ట్రైనర్ ఫస్ట్ గైడ్ చేస్తారో ఆ ట్రైనర్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే డంబల్స్ తీసేంతటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటేనే ఆ వర్కౌట్స్ని వాళ్ళు యూజ్ చేయాలి. ఒకటి ఫస్ట్ వన్. అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి 15 రెపిటేషన్స్ కానీ ఆ వెయిట్తో పాటు వస్తున్నాయి ప్రాపర్గా అన్నప్పుడు ఒక రెపిటేషన్ తగ్గించి 14 రెపిటేషన్స్ వరకు చేసి ఒక రెపిటేషన్ కావాల్సినటువంటి ఎనర్జీని తీసుకెళ్ళి ఆ డంబెల్ పెట్టడం కోసం దాన్ని ట్రైనర్స్ నేర్పించాలి. అది మన బాధ్యత. కానీ ట్రైనర్స్ చాలామంది ఇవాళ రేపు అట్లాంటివి ఏవి చేయట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఇది మేమెందుకు చేయాలన్నా, అసలు మేము ఎందుకు నేర్పించాలి అని చెప్పి ట్రైనర్లు అన్నా కానీ, ఒకవేళ మేమెందుకు రిలాక్స్ చేయాలని చెప్పి క్లయింట్స్ అన్నా కానీ మీలాగే వాళ్ళు ఫీజు కడుతున్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. సో వేరే వాళ్ళు మీ వల్ల ఇంజూర్ అవుతుంటారు కాబట్టి ఒకవేళ డంబెల్ ప్రెస్ చేసి కింద పెట్టేసినప్పుడు ఏళ్ళు పగిలిపోతాయి ఆ డంబెల్కి మీ చేతి తగిలినప్పుడు. సో కాబట్టి వేరే వాళ్ళ హెల్త్ అయినా మన హెల్త్ అయినా ఒకటే కాబట్టి దయచేసి రిలాక్స్ చేయడం అలవాటు చేసుకోండి. వెయిట్స్ని ట్రైనర్స్గా ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్పండి ఏ విధంగా వెయిట్స్ని రిలాక్స్ చేయాలో. ఒకవేళ క్లయింట్స్గా మీరు ఈ వర్కౌట్ ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మీరు అర్థం చేసుకోండి ఎక్కడ నుండి అయితే తీసుకొచ్చారో అక్కడ పెట్టడం అనేది ఒక పద్ధతి. ఆ యొక్క యాక్సెసరీస్ని మనము వాడుకోవడానికి మనం పే చేశాం కానీ మనకంటూ అక్కడ ఎవరు లేరు చేసి పెట్టడానికి. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ.